హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య ద మామ్ ట్యూబర్. ఈరోజు నేను మీకు మా ఊరు విశేషాలు అంటే వెల్లూరులో ఉంటామండి. మేము తమిళనాడులో వెల్లూరులో ఉంటాం. ఆ ఊరు యొక్క విశేషాలన్నీ చెప్పేస్తాను. ఎండ్ వర్క్ చూసేయండి. ఇది ఫోర్ట్ అండి, వెల్లూరు ఫోర్ట్. ఈ వెల్లూరు ఫోర్ట్ని అప్పట్లో మనల్ని పరిపాలించారు కదా. ఈ వెల్లూరుని పరిపాలించిన వారు పల్లవాస్, చోళాస్, రూలర్స్ ఆఫ్ విజయనగర, నవాబ్స్ ఆఫ్ కర్ణాటిక్ అండ్ బ్రిటిష్. వీళ్ళు పరిపాలించారంట. చూడండి ఎంత బాగుంది కదా ఫోర్ట్. ఇది ఫ్రంట్ ఏరియా అండి. ఇది నిర్మించింది చిన్న బొమ్మి నాయక్. ఆయన నిర్మించారంట ఇదంతా. ఈ ఆర్కిటెక్చర్ అంతా చూస్తుంటే ఒక మిలిటరీ ఆర్కిటెక్చర్ లాగా అనిపిస్తుందండి మనకి. ఇది ఎంట్రన్స్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంది కదా. పర్ఫెక్ట్ స్పెసిమెన్ ఫర్ మిలిటరీ ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు. చాలా మంచిగా డెడికేటెడ్గా చేశారండి ఇది మొత్తం కన్స్ట్రక్షన్ అంతా. ఆర్కిటెక్చర్ అంతా చూస్తుంటే మనకి ఇక్కడ లోపల ఉంది చూసారా, ఇదే జలగంధేశ్వర్ టెంపుల్ ఉంటుంది లోపల. అది విజయనగర సామ్రాజ్యం వాళ్ళు పరిపాలించినప్పుడు కట్టారంట. ఇలా ఫోర్ట్ లోపల మనకి హార్స్ రైడ్ అలా ఉంటుందండి. పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా. మా పిల్లల్ని కూడా ఎక్కించాను హార్స్ రైడ్. మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం. ఒక 100 రూపీస్ ఇస్తే ఫోర్ట్ మొత్తం మనకు ఒక రౌండ్ వేసిస్తారు వాళ్ళు. చూడండి మేమందరం ఎక్కి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. అప్పట్లో రాజులు ఇలా గుర్రపు స్వారీ చేసేవాళ్ళేమో కదా. అక్కడ కూర్చున్నప్పుడు నాకు హార్స్ రైడ్ వెళ్తున్నప్పుడు అలానే అనిపించింది. అక్కడ మనకు కనిపిస్తుంది చర్చ్ అండి. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారని చెప్పాను కదా. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు నిర్మించారంట అది. ఇవన్నీ పోలీస్ క్వార్టర్స్ అండి. అక్కడ నా వెనక కనిపిస్తుంది కదండి, అదంతా ఫోర్ట్ బోర్డర్స్ అంట. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. నా వెనక మీకు క్లియర్గా చూస్తే వైట్ బొమ్మల్లా కనిపిస్తున్నాయి కదండి. అక్కడ సోల్జర్స్ ఉండేవాళ్ళంట. వాళ్ళు అక్కడ నుంచి సిగ్నల్ ఇస్తే లోపల అలర్ట్ అయిపోయేవాళ్ళంట. ఇది వెల్లూరులో బెస్ట్ రెస్టారెంట్ అండి, వెల్లూరు కిచెన్. చాలా పెద్దగా ఉంటుంది. కాస్ట్ కూడా బిట్ ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే పిల్లలకి ఇట్లా బేబీ చైర్స్ ఉంటాయి. అది మాత్రం నాకు చాలా నచ్చింది. ఎక్కడికి వెళ్ళినా రెస్టారెంట్స్కి మన పక్కనే కూర్చోపెట్టుకొని వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఇక్కడైతే ఈ బేబీ చైర్స్ చాలా బాగా నచ్చినాయి నాకు. ఇది మన హైదరాబాద్ బిర్యానీ. ఈ వెల్లూరు మొత్తంలో మాకు ఇక్కడే దొరికిందండి హైదరాబాద్ బిర్యానీ. ఎంతైనా మన ప్యారడైజ్ బిర్యానీకి మించిన టేస్ట్ ఎక్కడ రాదు కదా. ఇక్కడ చూడండి వాళ్ళ బిర్యానీ అంటే తమిళ్ బిర్యానీ ఇక్కడ ఇలా ఉంటుంది. నార్మల్ రైస్తో చేస్తారు వీళ్ళు. రైతా ఇవన్నీ మనకు కామనే, కానీ బిర్యానీ మాత్రం మన బిర్యానీ ఉండదు. ఇంకా చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ చేసుకున్నాం. ఇది బెంగళూరు బ్రిడ్జ్ అండి. కింద పలార్ రివర్ అని ఉంటుంది. ఆ రివర్ పైన ఈ బ్రిడ్జ్ ఉంటుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి నేషనల్ హైవేస్ కనెక్ట్ అవుతాం. చెన్నై, బెంగళూరు నేషనల్ హైవేస్ ఉంటాయి కదా, వాటికి కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ బస్ స్టాండ్ ఏరియా అండి. ఇది బస్సెస్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి, రైట్ సైడ్లో ఉంటాయి. ఇది సిఎంసి హాస్పిటల్ అండి.
ఇది సెంటర్ స్టేజ్ ఆఫ్ మెడికల్ వరల్డ్ అని చెప్పొచ్చు. ఆపోజిట్ చూసారా ఎన్ని లాడ్జెస్ ఉన్నాయో. అంటే ఇక్కడికి చాలామంది వేరే స్టేట్స్ నుంచి వస్తుంటారు ట్రీట్మెంట్ కోసం. క్యాన్సర్కి ఇది బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తుందండి, ఇక్కడ దొరుకుతుంది మనకి. ఇంకా హార్ట్కి కూడా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. చాలా బ్లాక్స్ ఉంటాయండి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ పీడియాట్రిక్ బ్లాక్ ఒకటి, లేబర్ రూమ్ ఒకటి, చెస్ట్ పెయిన్ ఒకటి, ఓపీడీ బ్లాక్ ఒకటి ఉంటుంది. చాలా బ్లాక్స్ ఉంటాయండి. చాలా పెద్ద హాస్పిటల్ ఇది. ఇక్కడ చర్చ్ రిసెప్షన్కి ఇటు నుంచి వెళ్ళాలి. ఇది నిర్మించిన వారు డాక్టర్ ఐడిఎస్ కడర్ అని ఒక అమెరికన్ లేడీ. ఆమె కట్టినప్పుడు ఒక చిన్న హాస్పిటల్ అంట ఇది. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో, చాలా బాగా డెవలప్ చేశారు. ఇది రిసెప్షన్ ఏరియా అండి. అంటే ఇక్కడ లోపలికి వెళ్తే రిసెప్షన్ వస్తుంది. చూసారా, ఇది లెఫ్ట్లో ఉంటుంది రిసెప్షన్. అట్లా స్ట్రైట్గా వెళ్తే చర్చ్ అండి. క్లోజ్ చేసింది చర్చ్ ఇప్పుడు, కోవిడ్ టైం కదా. ఇది రిసెప్షన్ ఏరియా. ఈ హాస్పిటల్ కూడా చాలా నీట్గా ఉంచుతారండి. ఒకసారి లోపలికి వెళ్తే మళ్ళీ బయటకు ఎలా రావాలని కన్ఫ్యూజ్ అవుతాం మనం. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కడంటే అక్కడ ఉంటారు. వాళ్ళని హెల్ప్ తీసుకొని మనం బయటకు ఎలా వెళ్ళాలి, ఏ బ్లాక్ ఎలా వెళ్ళాలి అన్నీ అడిగితే క్లియర్గా చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఈ హాస్పిటల్లో మనకు డైరెక్ట్గా అపాయింట్మెంట్ ఉండదండి. ఆన్లైన్లోనే అపాయింట్మెంట్ తీసుకోవాలి. సిఎంసి వెబ్సైట్కి వెళ్ళి పేషెంట్ పోర్టల్ అనే ఒకటి ఉంటుంది, దానిలోకి వెళ్తే మనకి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇది చూసారా, ఎమర్జెన్సీ చెస్ట్ పెయిన్ యూనిట్. ఇది వచ్చి సిల్వర్ గేట్ అండి. అంటే ఇక్కడ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి క్రిస్ కార్డ్ అని ఒకటి ఇస్తారు, దానికి రిజిస్ట్రేషన్స్ ఇక్కడ చేసుకోవాలి. ఇది ఓపీ బ్లాక్ అండి. అవుట్ పేషెంట్స్ అందరూ ఇక్కడ ఈ బ్లాక్కి రావాలి. ఇప్పుడు కోవిడ్ టైం కదా, కోవిడ్ పాజిటివ్ ఏరియా, కోవిడ్ నెగిటివ్ ఏరియా అని రెండు చేశారు. పెడెస్ట్రియన్స్కి సపరేట్గా, వెహికల్స్కి సపరేట్గా ఉంటుందండి ఇవి. అక్కడ బొమ్మ ఉంది కదా, అది మెటర్నిటీ వార్డ్. అది అంటే తల్లి పిల్లలకి సంబంధించినవన్నీ ఈ బ్లాక్లో ఉంటాయి మనకి. వ్యాక్సిన్స్ కానీ, పిల్లలకి ఫీవర్ కానీ, ఎమర్జెన్సీ ఏరియా ఏదొచ్చినా కూడా ఇటు సైడ్ రావాలి, మనం ఈ బ్లాక్ వైపు రావాలి. ఇది వ్యాక్సినేషన్ ఏరియా అండి. కింద ఎల్లో సర్కిల్స్ ఉన్నాయి కదా, అది కోవిడ్కి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, అవి ఫాలో అవుతూ వీళ్ళు ఇక్కడ ఎల్లో సర్కిల్స్ వేశారు. కోవిడ్ టైం కదా, ఇప్పుడు వ్యాక్సినేషన్ ఏరియా కూడా క్లోజ్ చేసేసారు. లేకపోతే లోపల ఎలా ఉంటుందో చూపించేదాన్ని. మా ఇద్దరు పిల్లలకి నేను ఇక్కడే వ్యాక్సిన్ వేయించానండి. సో ఐఎమ్ వెరీ కనెక్టెడ్ టు దిస్ ఏరియా. లోపల కూడా చాలా బాగుంటుంది, ఆర్గనైజ్డ్గా ఉంటారు వీళ్ళు. ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. లోపలికి వెళ్తే అంతా ఒక పద్ధతిలో ఉంటుంది. చూడండి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క బ్లాక్ ఉంటుంది. సో ఇదండి నా వీడియో. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే డూ వన్ థింగ్, సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ ఫర్